వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై తెలుగుదేశం పార్టీ గూండాలు దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి రమేష్ యాదవ్కి సంఘీభావం తెలియజేసిన నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు దారం అశోక్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షులు చల్లా హనుమంత్ యాదవ్, మరి గుంటూరు జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి గుండు నాగరాజు, గంగిరెడ్డి పరమారెడ్డి, వేలూరు లక్ష్మారెడ్డి, ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కడప పులివెందుల ఎలక్షన్ అనేది ఇంకా 9 నెలలే ఉన్నా కూడా రాష్ట్రంలో రాక్షత్వాన్ని పెంచి పోషించాలని, ఇంకా 9 నెలల్లో ఇంతవరకు రాష్ట్రంలో చాలా జడ్పీసీలు ఖాళీ ఉన్నా కూడా కేవలం కడపలో పులివెందుల్లో ఆ జడ్పీసీ స్థానాన్ని భయభ్రాంతులు చేసి ఈ సూపర్ 6 సూపర్ 7లని ఆడకుండా ఉండటానికని చెప్పి భయభ్రాంతులు చేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చేద్దామని ఈ కక్షతో చేస్తున్నందుకు నిరసనగా రమేష్ యాదవ్ దాడిని ఖండిస్తున్నాం. అశోక్ కుమార్ యాదవ్, ప్రతిపాడు బీసీ విభాగం అధ్యక్షుడిని. గత 13 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి బీసీలపై, దళిత, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే పరిస్థితిని ఈరోజు కల్పించిన పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. గత 2 రోజుల క్రితం కడప జిల్లా జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కడప జిల్లాకి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో అక్కడున్న కొంతమంది గూండాలు రమేష్ యాదవ్ గారిపై దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పోలీసులు తగిన చర్యలు తీసుకొని నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రతిపాడు హెడ్ క్వార్టర్లో మొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. దాడి జరిగిన 2 రోజులు అవుతున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. బీసీల మీద దాడులు మొన్న రమేష్ యాదవ్ గారి మీద అయితేనేమి, మొన్న ఉప్పులెట్టి కల్పన గారి మీద అయితేనేమి, హారిక గారి మీద అయితేనేమి, ఇలాంటి బీసీలు గవర్నమెంట్ వచ్చిన 13 నెలల నుంచి బీసీ సోదరులని జైల్లో పెట్టడం, ఏదో ఒక కారణం ద్వారా కేసులు ఇరికించడం, ఈ ప్రభుత్వం యొక్క కేసుల మీద నడుస్తుంది తప్పితే ప్రజాపాలన పక్కకు వదిలిపెట్టి సూపర్ 6 సూపర్ 7 అడిగిన వాళ్ళు మొత్తాన్ని